క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఒప్పుకోలు ఏమని ఒప్పుకోవాలి, ఎవరిని గురించి ఒప్పుకోవాలి? బాప్తిసం పొందేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా బాప్తిస కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం. బాప్తిసం అనేటువంటిది పాప క్షమాపణ కొరకైనటువంటి కార్యమైతే దానికి ముందు కొన్ని జరగవలసినటువంటి పనులు ఉన్నాయి. ఏమిటి అనంటే, యేసుక్రీస్తుని గురించి మొట్టమొదట వినాల్సిన అవసరం ఉంది. క్రీస్తుని గురించిన సమాచారం విన్నప్పుడు ఆ సంగతులను బట్టి, వాటిలో ఉన్న విషయాలను బట్టి మనకు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందినప్పుడు ఆ మారు మనసును ప్రకటిస్తూ ఎవరైతే మనలను మార్చారో, ఎవరి కొరకైతే మనం మార్చబడ్డామో ఆ ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకొనవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడి నుంచి మించి బాప్తిసం పొందిన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు బాప్తిసం పొందేటప్పుడు ఏ విషయాన్ని ఒప్పుకొని బాప్తిసం పొందారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏం ఒప్పుకోవాలి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడునని, యేసుక్రీస్తు నా ప్రభువునని ఒప్పుకోవాలి. అలాంటి ఒప్పుకోలు మాత్రమే వాక్యానుసారమైన సరైనటువంటి ఒప్పుకోలు. సరే, ఈ ఒప్పుకోలు అనేటువంటిది బాప్తిసం పొందడానికి ముందు చేయాల్సిన పనేమో, అది అప్పుడు చేయాల్సిన విషయమేమో అని ఒకవేళ మనం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ ఒప్పుకోలులో ఒక నిర్ణయం మనకి కనబడుతుంది. ఆ ఒప్పుకోలులో ఒక ప్రకటన మనం ఇస్తున్నాం. ఆ నిర్ణయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తూ ఆయన నాకు ప్రభువు అని నేను ఒప్పుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నాను. అంటే నా జీవితానికి ప్రభువు రాజు అధికారి ఎవరన్నమాట? యేసుక్రీస్తు. రెండవ ప్రకటన ఏంటిదంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు నాకు ప్రభువు అయి ఉన్నాడో ఆయన చిత్తానికి అనుకూలంగా నేను బ్రతకటానికి ప్రకటన చేస్తున్న సంఘం ఎదుట అని దాని అర్థం. ఏదో బాప్తిసం పొందడానికి అవసరమైన ఒక ఒప్పుకోలు ఒక మాట కాదు అక్కడ. అంటే జీవితం మొత్తానికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ మనం చేస్తున్నాం, ఒక నిర్ణయాన్ని మనం ప్రకటిస్తున్నాం అక్కడ. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం గమనిస్తే, అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ పొందటానికి ఏం చేయాలట? విశ్వసించాల్సింది ఉంది, ఒప్పుకోవాల్సింది ఉంది. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే నా రాజు, నా యజమానుడు, నన్ను నడిపించేటువంటి వాడు, నాకు తండ్రి అని కూడా అర్థం వస్తుంది. రెండవది, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపెను కనుక నేను కూడా లేస్తానటువంటి విశ్వాసంతో ఆ ఒప్పుకోవాలనేటువంటి దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం ఒప్పుకున్నప్పుడు ఆ ఉద్దేశాలతో ఒప్పుకున్నామా, లేకపోతే ఏదైనా మన సొంత ఆలోచనల అభిప్రాయాలతో ఒప్పుకున్నామో మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడు అనేటువంటి వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు కూడా మనం గమనిస్తే, ఆయన ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. కానీ అతడు నపుంసకుడై ఉన్నాడు. నిజ దేవుని పట్ల అవగాహన, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి ఆసక్తి అయితే ఉంది, కానీ
దేవాలయం లోపలికి వెళ్ళి ఆరాధించుకునే అర్హత మాత్రం అతనికి లేదు. అయినా కానీ వెళ్ళాడు, అక్కడ దేవుణ్ణి ఆరాధించుకున్నాడు. అంటే లోపలికి వెళ్ళే అవకాశం ఎలాగో లేదు కనుక దేవాలయం వెలపటి నుంచి అతను ఏదో ప్రార్థన చేసుకుని వచ్చేస్తుంటాడు. అలాగని వచ్చే క్రమంలో ఇంకా తనకు తృప్తి కలగనటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతుండే క్రమంలో దాన్ని వివరించేదానికి, అతను చదివే భాగాలు అర్థంగా వివరించేదానికి దేవుడు పిలుపు అనేటువంటి సేవకుడిని పంపించాడు. ఈ సేవకుడు కూడా తను అనుకున్నదేదో బోధించట్లా, తనకు తెలిసిందేదో బోధించట్లా, మాయ మాటలు బోధించట్లా. ఆ చదివే వ్యక్తి ఏ సంగతులైతే చదువుతూ అర్థం కాక సతమతం అవుతున్నాడో ఆ సంగతులను అనుసరించి, మీరు గమనించినట్లయితే 35వ వచనంలో, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి, ఏ లేఖనాన్ని? అతడు ఏదైతే చదువుతూ అర్థం కాక ప్రశ్న వేసుకున్నాడో, ఏం చదువుతున్నాడు? 32వ వచనం నుంచి, అతడు లేఖనం ముందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడినో, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెనో, ఆయన దీనతోను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేనో, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి నుండి తీసివేయబడినది అది వాక్యం ఉంది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా అని డౌట్ వచ్చింది. చదివాడు కానీ ఆ చదివిన దానిలో అర్థం ఏంటో అతనికి తెలియలేదు. అప్పుడు ఆ నపుంసకుడు పిలుపుని అడుగుతా ఉన్నాడు, ఈ మాటలు ప్రవక్త రాసిన ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడా అని అడిగితే, దానికి 35వ వచనంలో పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఏదైతే అర్థం కాలేదో ఆ పాయింట్ వివరించేదానికి ప్రయత్నం చేశాడు. అతనికి అర్థం అయ్యింది. వాళ్ళలాగా నా రథంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళే మార్గంలో నీళ్లు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు అంటున్నాడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే 36వ వచనం నుంచి, వారు త్రావులో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్లకు దిగిరి అతడ పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చను. ఇక్కడ ఎక్కడ ఒప్పుకున్నట్టుందా? లేదు. కానీ అక్కడ ఒకటి అని అంకేసి ఉంది. ఆజ్ఞాపించిన మాట ఒకటి అని అంకేసి ఉంది. దాని అర్థం ఏంటి? పుట్టినట్లో కొన్ని ప్రాచీన ప్రతులలో నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. నపుంసకుడు ఏం చేశాడు? నేను ఒక దేశానికి ఆర్థిక మంత్రి అయినా కానీ యేసు క్రీస్తు నా జీవితానికి ప్రభువునని దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నానని ఒప్పుకుంటే అప్పుడు పిలుపు నపుంసకుడికి బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఆర్థిక మంత్రి అయినటువంటి నపుంసకుడు కూడా ఎవరిని ప్రభువుగా అంగీకరించాడు? యేసుక్రీస్తుని. రైట్? ఇది నపుంసకుడే కాదు, లేక అధికారే కాదు, సామాన్యుడే కాదు, సామంతుడే కాదు, ధనికుడే కాదు, దరిద్రుడే కాదు, ఎవరైనా సరే ఆయన ఎదుట మోకరిల్లాలనేటువంటి దేవుని యొక్క మహాసంకల్పం. దాని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవచనం, అది పాత నిబంధనలో ఉన్న ప్రవచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారూరుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహా వృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలోకి తేబడెను. సకల రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగి పోదు. ఆయన రాజ్యం ఎన్నడను లయము కాదు. మీరు ఇక్కడ గమనించండి.
ఒక మహావృద్ధుడుగు వాని సముఖమునకు మనుష్య కుమారుని పోలిన ఒకడు తేబడినట్లుగా దర్శనం చూస్తా ఉన్నాడు దానియేలు. అది ఇంకా అప్పుడు జరగల. ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆ మనుష్య కుమారుని పోలినటువంటి వాడెవడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మహావృద్ధుడుగు వాని సముఖము అంటే దేవాది దేవుని యెహోవా దేవుని యొక్క సన్నిధి. ఆయన సముఖమును తేబడినప్పుడు ఆయనను గూర్చిన ఒక ప్రకటన వినబడతా ఉంది. ఏంటి ఆ ప్రకటన? సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఎవరికి? మనుష్య కుమారుని పోలిన ఒకరిని తీసుకొని వచ్చారు కదా, ఆయనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వబడింది అంటే ప్రభుత్వం ఇవ్వబడింది, మహిమ ఇవ్వబడింది, ఆధిపత్యం ఇవ్వబడింది. ఎందుకు అనంటే సకల జనులను, రాష్ట్రములను ఆయనను సేవించినట్లు. జాగ్రత్తగా గమనించాలి. ఆయా జనులలో, రాష్ట్రాలలో, ప్రజలలో మీరు, నేను, మనం కూడా ఉన్నామా? లేక మనల్ని ఏమైనా తప్పించాడా? మనం కూడా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి? ఏం చేయటానికి ఆయన సముఖానికి మనం తప్పించబడ్డాం? ఏం చేసేదానికి? ఆయనను సేవించటానికి, అనగా ఆయన మాట వినేదానికి, ఆయన ఆధిపత్యాన్ని గౌరవించేదానికి, ఆయన చెప్పింది చేసేదానికి. ఏమే రైట్? ఆయన ఇప్పుడు నా ప్రభువు అని ఒప్పుకున్నామంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణ మీరు గమనిస్తే ఒక రాజ్యం ఉందనుకోండి. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉంది. ఇది ప్రజాస్వామ్య పరిపాలన కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఓట్ల ద్వారా నాయకులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ నాయకులందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగనే వ్యవహారం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నుకోబడిన తర్వాత, వారికి అధికారం ఇచ్చిన తర్వాత, నీకు నచ్చినా, నాకు నచ్చినా, నచ్చకపోయినా వాడి నిర్ణయాలు ప్రకటించి చేసుకుంటూ పోతుంటారా లేదా? అంటే ఒకసారి అధికారం మనమే ఇచ్చామనుకోండి. అధికారం ఎందుకు ఇచ్చాము? మమ్మల్ని పాలించు, మమ్మల్ని నడిపించు, ఒకవేళ మేమే తప్పు చేస్తే మమ్మల్ని దండించు అని అధికారం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. కాబట్టి కొన్ని విషయాల్లో సంబరపడిపోతుంటాం, మరికొన్ని విషయాల్లో తిట్టుకుంటూ, తుమ్ముకుంటూ ఇలాగలో కాలం గడిపేస్తాం. ఈ 5 ఏళ్లే కదా అనుకుంటాం. అలాంటి పప్పులు ఇక్కడ ఉడకో. ఎక్కడ? యేసు ప్రభు దగ్గర ఉడకో. ఎందుకు అనంటే ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. అది ఎన్నడూ ఆయన దగ్గర నుంచి తీసేసే పరిస్థితి లేదు. దేవాది దేవుడు ఆయనకు అప్పగించేశాడు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు నీవు నా ప్రభు అని ఒప్పుకున్నామో, నీవు దేవుని కుమారుడు విశ్వసిస్తున్నానని ఎవరైతే ఒప్పుకున్నామో, ఈ ఒప్పుకున్న మనం ఏం చేయాలా? ప్రభువు మనసులో ఉన్నదంతా చేయటానికే సిద్ధపడాలి తప్ప, నేను మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు మనసులోది చేస్తాను, నాకు బుద్ధిలో పుట్టినప్పుడు మాత్రమే ప్రభుకి ఇష్టమైంది చేస్తాను, మిగిలిన సమయం అంతా నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే కుదరదు. ఇక్కడ ఈ మాట కొంచెం కట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవం అండి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం, సాతాను బంధకాల్లో నుంచి విడిపించబడ్డాం, దేవుని కృపకు పాత్రులమయ్యాం. దేనిని బట్టి అంటే మనం చూపిన విధేయతను బట్టి, మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆ మాటకు మనం ఇచ్చిన గౌరవాన్ని బట్టి ఈ విధంగా దేవుడు మనకు అర్హత కల్పించాడు. మరి ఇప్పుడు మన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మన ప్రభు యొక్క ఉద్దేశాలే నెరవేరుతున్నాయా? ఎందుకంటే ఒప్పుకున్నాంగా, నా ప్రభు నువ్వేనో ఒప్పుకున్నావా లేదా? నా రాజు నువ్వేనో ఒప్పుకున్నావా లేదా? ఇప్పుడు జరుగుతుందా? మరి రాజు యొక్క ఆలోచనలు మన జీవితంలో జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అలా జరగకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మామూలుగా కాదు. ఆ విషయాలను మనం మనసును పెట్టకుండా ఎవరు చేయటం లేదు,
ఎవరు అంటున్నారు? ఒక ఆయన ఇలాగే అన్నాడు, నువ్వు చెప్పిందంతా రైటే కానయ్యా, ఎవరు చేస్తున్నారు ఇదంతా అని అన్నాడు. అంటే ఎవరో చేయట్లేదని దేవుని వాక్యం వేస్ట్ అయిపోద్దా? దేవుని వాక్యానికి విలువ తగ్గిపోద్దా? ఆలోచించండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యం అంత నెరవేరేంత వరకు దానిలో ఒక పొల్లు గాని ఒక సున్నా గాని తప్పిపోదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా స్పష్టంగా భూమి మీద జరిగి తీరుతుందంతే. అది జరిగేటట్లుగా దేవుడు దాన్ని స్థిరపరిచి బలపరిచి దాన్ని పుటము పెట్టి 7 సార్లు ఊది కరిగించి ఊదినటువంటి వెండి కంటే పవిత్రంగా దాన్ని చేసి ఈ భూలోకానికి పంపించి మనకు అప్పగిస్తే, ఈ రోజున మన చేతుల్లో ఉన్న గ్రంథమే కదా, మనం కొనుక్కున్న గ్రంథమే కదా, దానిలో ఎప్పుడూ చదువుతుండే మాటలే కదా అని దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తే మనం పెట్టినంత తేలిక కాదు దాని పరిణామాలు ఎదుర్కోవటం. చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలోనికి రండి, 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమార్తెల చెవులకు నున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అంటే మన ప్రసంగానికి దీనికి సంబంధం ఏంటండి? చాలా దగ్గర సంబంధం ఉంది మనం మనసు పెట్టి చూస్తే. ఇజ్రాయేలీలు కనాన్ దేశ ప్రయాణంలో ఉన్నారు, అరణ్య మార్గంలో ఉన్నారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. అక్కడి ఇంచుమించు సంవత్సరం పాటు అక్కడే వారు విడిది చేశారు. అప్పుడు దేవుడు వారికి ముందు మాట ద్వారా కొన్ని షరతులు పెట్టాడు. అప్పుడు ఏమన్నారు తెలిసే వాళ్ళంతా, అయ్యా నువ్వు చెప్పిందంతా చేసేస్తాము, నువ్వు ఏది మాతో చెప్తే అది మేము చేసేస్తాము, నీ చిత్త ప్రకారం మా జీవితాలు కొనసాగించేస్తాము అన్నారు. 19:8. ఎవరెవరు చెప్పారు? అందరూ ఏమన్నారు? దేవుడు మాతో చెప్పిందంతా చేస్తామని ఎలా చెప్పారట? ఏకకంఠంతో సమాధానం చెప్పారట. చెప్పారు. తర్వాత దేవుడు అన్నాడు, ఇలా మాటలతో కాదు మన వ్యవహారం, నేను మీకు మధ్యలో ఉండేట్టుగా ఆజ్ఞను రాసిస్తాను, మోషే నువ్వు పొడ మీదకి రా అన్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. కింద ఇజ్రాయేల్ ప్రజలు కాపురం ఉన్నారు. అక్కడికి వెళ్ళి దేవునితో అతడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపి, దేవుడు ఆ రాతి పలకల మీద ఆజ్ఞలను రాసిస్తే ఆ రాతి పలకల మీద ఆజ్ఞలను తీసుకుని వచ్చేదానికి మోషే సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇంకా ఏమేమి చెప్తా ఉన్నాడో, ఎందుకు ఆలస్యం ఏందో తెలియదు. మోషే ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సీనాయి కొండ. దేవుడితో మాట్లాడుతూ దేవుడితో గడపటానికి వెళ్ళాడు. ఇప్పుడు 32వ వచనం 32వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అంటే మోషే కొండ దిగకుండా తడువు చేయటం అంటే ఆయన ఏం చేస్తాడు? కట్నం చేయటకి వెళ్ళాడా? షికారుకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? దేవునితో మాట్లాడటానికి, దేవుని ఆజ్ఞలు తీసుకున్నాడు, దేవుని పని మీదే ఉన్నాడు కదా. ఇంకా పైగా ఎలా ఉన్నాడు తెలిసిన? ఆ 40 రాత్రి పగళ్ళు అతనికి ఆహారం లేదు, నీళ్లు లేవండి. అలాంటి పరిస్థితుల్లో దేవునితో ఉంటే కింద వీళ్ళేమనుకుంటున్నారు?
కొండ దిగకుండా తడువు చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడంట. ఏదో చాలా మంది మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది, అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ మాటలు విని వీళ్ళు రెచ్చగొట్టిన మాటలు విని సేవకుండా అపార్థం చేసుకోవటం, నిందలేయటం, లెక్క లేకుండా మాట్లాడటం, దూషించడం చోటున, అలాంటి వాళ్ళందరూ ఈ కోవకే వస్తారు. అలా తడువు చేయటం అనుకుని అందరూ అహరోన్ దగ్గరికి చేరి, ఈ మోషే అనేవాడు వెళ్ళాడు, పోయాడు, పైకి పోయాడు, అసలు ఉన్నాడో లేదు, చచ్చిపోయాడు, తెలియదు మనకి, కాబట్టి మనం తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళటానికి, కనాను వెళ్ళటానికి కాదు, తిరిగి మరలా ఐగుప్తు దేశం వెళ్ళిపోవడానికి మాకు ఒక దేవతను చేయమని చెప్పి అహరోన్ అడిగారు. ఎందుకు బయలుదేరి వచ్చారు వాళ్ళు? కనాను దేశం వెళ్దామని బయలుదేరి వచ్చారు. ఇప్పుడు మోషే అనేటువంటి వ్యక్తి వాళ్ళ మధ్యలో నాయకుడు లేకపోయేటప్పటికీ వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోవటానికి ఆలోచన చేస్తున్నారు. గమనించండి. ఆలోచన చేసి అహరోన్ని బలవంత పెట్టి అహరోను వాళ్ళకు ఒక దూడ బొమ్మను చేసి పెడితే ఆ దూడ బొమ్మను దేవుడిగా భావించి ఏమంటున్నారు? యెహోవాకు పండగ జరుగుద్ది రేపొద్దున అని సాటింపేశారండి. యెహోవా రూపం దూడ. ఆలోచించండి. దేవుడు అలాగే చెప్పాడా మొదటి నుంచి? నా చదివిన 19వ అధ్యాయం శశనాయ కొండ దగ్గర దేవుడు ఏం చేసినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి తెలుసునా? దేవుడు అక్కడికి వాళ్ళ మధ్యలో ఏం చేసినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసునా? ఉరుములు, మెరుపులు, బోరధ్వని, సాంద్రమేఘము, ఒక భూకంపము, ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంతో వాళ్ళు చూసి, బాబో మోషే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము, నువ్వు మాట్లాడేసి మాకు చెప్పయ్యా, మేము చేస్తాంలే అని చెప్పేసి అన్నారు. అంత గొప్పగా చూసినటువంటి వీళ్ళు ఈ రోజున ఏమంటున్నారు? ఇంకా దూడను చూసి దేవుడని యెహోవాకు రేపు పండుగ జరుగుతుందని ప్రకటన చేసి దాని ముందు బలిపీఠం కట్టి దహన బలులు అర్పించటం, ఇంకా కావాలి అని అంటే తాగటం, తినటం, సింధులేయటం మొదలెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే ఇప్పుడు దేవునిగా గుర్తుంచుకున్నారా వాళ్ళు? దేవుని మాటలను తమ హృదయాల్లో ఉంచుకొని వాటికి లోబడేటువంటి మనసు ఉందా వాళ్ళకి? ఆలోచించండి. అంటే దేవునితో పెట్టుకున్న ఒప్పందం ఏదైతే, దేవునికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో, చదివాం 19:8 ఏమన్నారు? యెహోవా చెప్పినంత మేము చేస్తామని ఏకకంఠంతో సమాధానం చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? తమ సొంత చిత్తాల్లో నుంచి, తమ మనసుల్లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనలను అహరోను మీద రుద్దితే వీళ్ళు లక్షల కొద్ది ఉన్నారు. ఆయన ఒకడు ఏం చేస్తాడు? ఆయన కూడా వీళ్ళందరి మాటిని ఆ బంగారాన్ని కరిగించి ఒక బొమ్మను చేశాడు. ఇప్పుడు ఈ బొమ్మను చూసి ఏమనుకుంటున్నారంటే దేవుడు అనుకున్నారు. దాని మీద బలిపీఠం ఓడి కట్టడం, బలు అర్పించడానికి పండుగ చేసేస్తా ఉన్నారు. ఇంకా తినటం, త్రాగటం, ఇంకోటి కూడా జరిగింది. అక్కడ వ్యభిచారం కూడా జరిగింది. పూటుగా తిని ఫుల్గా తాగి చిందులేస్తుంటే ఏం తెలుస్తుందండి? దానిలో భక్తి ఉంటుందా? విచక్షణ ఉంటుందా? స్పృహ ఉంటుందా? అలా చేశారు. దాన్ని కొరింథీ మొదటి పత్రికలో పౌలు గుర్తు చేశాడు. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై యుండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలరే. వీళ్ళలాగా పండుగ చేసుకుంటుండే టయానికి మోషే బయలుదేరి ఆ రాతి పరకలు తీసుకుని కిందకు వస్తూ ఉన్నాడు. ఆయన బయలుదేరి వస్తూ ఉంటే కింద వాయిద్యాల శబ్దం వినపడుతుంది. ఇదేంటి? మీరు 32వ అధ్యాయం మొత్తం చదవండి ఇంటికి వెళ్ళాక.
ఇదేంటి వాద్య సంగీతం వినబడుతుంది ఏంటి? ఇదేదో యుద్ధం జరిగినప్పుడు వచ్చేది కాదు, లేక జయం పొందినప్పుడు వచ్చేది కాదు, ఓడిపోయినప్పుడు వచ్చే వాయిద్యం కాదు, ఇదేదో అల్లరి ధ్వని లాంటి వాయిద్యాలు వినబడుతుంది ఏంటని చెప్పేసి అది నిబ్బరంగా కిందకు వచ్చి చూస్తే వీళ్ళ అవతారం ఎట్టుందంటే అట్టుంది. కోపం వచ్చి తీవ్రమైన కోపంతో ఆ 2 రాతి పలకలను విసిరి పడేశాడు. 40 రోజులు ఉపవాసం అండి, ఎవరి కోసం అండి? 40 రోజులు దేవునితో గడపడం ఎవరి కోసం అండి? ఆయన కోసమా? గమనించండి. అంటే ఈ రోజున ఎందుకు ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, యేసు నా ప్రభువు, యేసు నా రాజునని ప్రకటించినటువంటి మనము మన దైనందిన జీవన ప్రయాసంలో చేసేటువంటి కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే, కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాల్లో మేము యేసు అంటే ఎవరో ఎరగమో అన్నట్టు ప్రవర్తిస్తున్నారండి. యేసు అంటే ఎవరో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారండి వాళ్ళు. అందుకేనా తన అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను కొన్నది ప్రభువు? దానికోసం ఇలాంటి పనికిమాలిన భక్తి లేనటువంటి విశ్వాస ఘాతుకుల కోసమేనా ఆయన రక్తం పెట్టి ప్రాణం ఇచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరికైనా బాధ కలిగిస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో బాధపడండి. పరిస్థితిని మార్చుకుందాం, దేవునికి అనుకూలంగా మారదాం. కానీ శరీర సంబంధమైన మనసుతో ఆలోచించామా మనమే టోటల్గా లాస్ అవుతాం. దేవుని వాక్యం అర్థం కాదు. కాబట్టి గమనించండి, మనం లేచిన దగ్గర నుంచి మన కుటుంబంలో ప్రయాణం మొదలుపెట్టి లోకంలోనికి వెళ్ళి ఆయా స్థలాల్లో సంచరించి ఆయా మనుషులతో కలుసుకుంటూ ఇంకా అలాగే మన కార్యక్రమాలను చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ప్రతి స్థలమందు, ప్రతి మాటలోనూ, ప్రతి నడకలోనూ, ప్రతి క్రియలోనూ నీ యొక్క మాటల్లో, క్రియల్లో, నీ చేష్టల్లో, నీ ఆలోచనలో ప్రభువు కనపడుతున్నాడా? ప్రభు చిత్తం కనపడుతుందా? అప్పుడు నీకు ప్రభు ఎట్టవుతాడు? లేనప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా నా ఉద్దేశం మీకు. ఎందుకంటే కొందరట తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుంటారట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును, వారి మనసాక్షి అపవిత్రపరచబడినది. దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చెప్పుకునే మాటలు ఎంగబడితే మేము దేవుని నమ్ముకున్నామండి, మేము బాప్తిసం పొందామండి, మేము ప్రార్థనకి వెళ్తామండి, ఈ యొక్క అతీత కబుర్లన్నీ వస్తాయి. కానీ క్రియల్లో స్వార్థపరులు ఎలాగుంటారు, అహంకారులు ఎలాగుంటారు, అలాగే భక్తిహీనులు ఎలాగుంటారో ఆ యొక్క విధానం మన బ్రతుకులో, మన క్రియల్లో కనబడుతుందట. అందుకే వాళ్ళ గురించి ఏమంటున్నాడు? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియల్లో మాత్రం దేవుని యొక్క లక్షణాలు ఎక్కడా కనపడాలి. అంటే ఏంటనమాట? కనపడమంటే అంటే ఏంటనమాట? దొంగను చూసినప్పుడు వాడితో ఏకీపించి వాడు చక్కగా ఎలాగడు పక్కపక్కలాడుతూ మాట్లాడుకుంటాం. వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారంతో కూడా కలిసి మనం చక్కగా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. విగ్రహారాధన చూసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా వాళ్ళ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాం. ఎవరైనా లోక సంబంధమైనట్టు విందులు, వినోదాలు, విలాసాలు లాంటివి చేసుకుంటూ అవి లోకానుసారంగా జీవిస్తూ ఉంటే వాటిలో మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మనం ఆడలాగా అన్నట్టుగా ఎగురుగంతలు ఎత్తుంటాం. ఎలా కనపడుతుంది? అప్పుడు ప్రభు నీలో ఉన్నాడా? ప్రభు చేసే విధానం అదేనా? ప్రభు యొక్క మనసు అదేనా? ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఒప్పుకోవటం అంటే ఒప్పుకోవటం కాదండి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవటం అంటే ఒప్పుకోవటం కాదండి.
ఈ ఒప్పుకోలులో నేను ముందే చెప్పాను, నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం ప్రకటిస్తున్నావు. నీ జీవితకాలం మొత్తానికి సంబంధించిన నిర్ణయం ప్రకటించే ఏంటంటే, యేసుక్రీస్తు నా ప్రభువు అని, నా జీవితానికి రాజు ఆయన చిత్తాన్ని నా బ్రతుకు కాలం అంతా కొనసాగిస్తాను తప్ప నాకు సొంతది ఏది లేదు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాం అక్కడ. కానీ మరి అనౌన్స్ చేసిన తర్వాత ఆలోచించండి. కాబట్టి ఇజ్రాయేలీలు చేసినట్లుగా అప్పుడు మోషే ఏం చేశాడో తెలిసిన, ఆ దూడను అగ్నితో కాల్చివేసి బూడిద చేసి నీళ్ళల్లో కలిపి, ఎవరైతే విగ్రహారాధ ఆసక్తితోనూ అలాగనే ఈ తిండిబోతులుగా తాగుబోతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో తాగిచ్చాడండి, నీళ్లు తాగిచ్చాడు. వాడు పెట్టుకున్న దేవుడు ఏమయ్యాడు? మీరు చేసుకున్న దేవుళ్ళు దేవతలు మీరు తాగిన నీళ్లతో సమానము, తర్వాత మీరు విడిచేటువంటి ఆ మూత్ర విసర్జనతో సమానం రా బాబు అని అక్కడ నేర్పించాడు. ఆ రోజు అర్థమైందా మీకు? కాబట్టి మనము ప్రభువుకు వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచనలు ఉంటే, ప్రభువుకు వ్యతిరేకంగా నడుచుకునేటువంటి బుద్ధి మనకుంటే మార్చుకోవటం మంచిది. మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేస్తున్నా తప్పిపోయిన యొక్క కుమారుని ఉపమానాన్ని. తండ్రితోనున్నాడు, చక్కగా అభివృద్ధి చెందాడు, ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, ఎంతోమంది పనివారు చాలా ఆనందకరంగా ఉంది. కానీ అతనికి పుట్టిన దుర్బుద్ధి ఏంటంటే, ఇంకా లోపల ఉన్నది ఏదో అనుభవించాలి. తండ్రి ఇంట్లో ఏముంది, ఇక్కడే ఉంది. బయటకు వెళ్తే అసలు విందులు వినోదాలు వాయిద్యాలు, అబ్బాబ్బాబ్బా ఎంత జీవితం ఉంది అనుకున్నాడు. పోయాడు, ఏం సాధించాడు? ఏం సొంతం చేసుకున్నాడు? చివరికి ఏ దిక్కు అయింది అంటే, దిక్కు అనుకున్నాడు ఆయన. అది కూడా ఏంటిదంటే పొందులు తింది పొట్టు. అదన్నా దక్కిందా? అది దక్కలా. ఆలోచించండి. కనుక మన జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఎల్లప్పుడూ ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇట్టున్నాను, కానీ ప్రభు నమ్ముకున్నాడు ఎట్టుండాలో నాకు తెలుసు, అవసరమైతే ధర్మశాస్త్రాన్ని కూడా పేగెత్తాను నేను అన్నాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను. అంటే క్రైస్తవుడేదంట, కానీ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? అదా క్రైస్తవ్యం? ప్రభు మనసు అదా అంటే అది తెలియక పిచ్చోడు ప్రాణం పెట్టింది ప్రభు. దాన్ని తీసేయాలనే కదా, అది అడ్డంగా ఉందనే కదా, అది విరోధాలను పెంచుతుందనే కదా. వాటన్నిటిని ఆయన రద్దు చేస్తూ తన ప్రాణాన్ని పెట్టి మనకి ఆ ప్రేమ విధానాన్ని నేర్పిస్తూ ఉంటే, మళ్ళీ ఇంకా నేను దాన్ని కూడా అంటే నాలెడ్జ్ ఉంటే అది వాడుకోవచ్చునా? అవగాహన ఉన్నంత మాత్రం చేత అది ఉపయోగపడుద్దా మనకి? కాబట్టి మన జీవితాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకున్నటువంటి మనము, ఆ ప్రతిష్ఠించబడిన ప్రభు హృదయంలోనే ఉన్నాడా, లేకపోతే ఆయన ఆ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. లవోదికీయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చవుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఒక ప్రశ్న వేసుకుందాం ముందు, దీన్ని వివరించుకునే ముందు. ఈ సంగతులు లవోదికీయులో ఉన్నటువంటి సంఘానికి మాత్రమేనా, లేకపోతే నేడు మనకు కూడా వర్తించే అవకాశం ఉందా? ఈ ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వీటిని బట్టి సరి చేసుకోవడానికి బుద్ధి కలిగి ఉన్నారో వారికి ఎవరికైనా వర్తిస్తాయి. సరే, ముందుకు వెళదాం.
దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగా కానీ వెచ్చగా కానీ లేవు. ఒకవేళ అటు కానీ ఇటు కానీ ఉంటే నీకు మేలు, కానీ నువ్వు వెచ్చగాను చల్లగాను ఉండకూడదు, నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను. ఉమ్ము యొక్క వాల్యూ ఏంటి? ఉమ్ము మన నోట్లో ఉన్నంత వరకు ఉపయోగమే. దాన్నే మరొక మాటలు ఏమంటాం? లాలాజలం. లాలాజలం లేకపోతే నోరు పెడుచుకట్టు పోద్ది, గొంతు ఎండిపోద్ది. కానీ దాన్ని ఒకవేళ ఉమ్మి బయట పారేస్తే ఏంటి దాని వాల్యూ ఏంటి? అంటే దేవుడు మనల్ని తన నోటిలోని లాలాజలం వల్లే విలువైనదిగా ఉండాలని అనుకుంటున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క నులివెచ్చని స్థితిని బట్టి తన నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశించాను అన్నాడు. ఎందుకు? నేను చేసిన తప్పేంటి? భూమి ఆయన తలుచుకోవటాకైనా. కింద చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నులివెచ్చగా ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు చూడండి. ఏంట లక్షణాలు? ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు, నాకేమీ కొదువు లేదన్న మైండ్ ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుని ఎదుట నులివెచ్చగా బ్రతికేదానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు దేవునికి ఎలా కనపడుతున్నారు? ఎలా కనపడుతున్నారు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడివి, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. దేవుని దృష్టిలో మన వాల్యూ అలా ఉంది, మన యొక్క స్థితి అలా కనపడుతుంది ఆయనకి. ఇక్కడేమనుకుంటున్నాం మనం? నాకేంటి అసలు, నాకేం కొద్దువా, దేవుని మాట ఎందుకు నేను పాటించాలి? ఏదో అప్పుడు నేను బాధల్లో ఉన్నప్పుడు నా ప్రభువుని ఒప్పుకున్నాను, అంత మాత్రం చేత ఇప్పుడు ఏమి చేయాలా? ఇవన్నీ చేస్తే మరి వాళ్ళు ఫీల్ అవ్వరు, వీళ్ళు బాధపడరు, నాకు ఇది తక్కువైపోదు. ఇది మన దర్శనం. దేవుడు అన్నాడు, దరిద్రుడు నాయన, దిక్కుమాలినోడివి, దిగంబరుడివి. అంటే దేవుడికి ఎట్ట కనపడుతున్నాం మనం అంటారు చూసారా? బట్టలోడ తీసి నుంచోబెట్టాడు అంటారు చూసారా? అట్ట కనపడుతుంటాం దేవునికి మనం. కానీ మనం ఏమనుకుంటాం? ఇక మనం మించిన పోటుగాడు, అందగాడు ఇంకెవడెక్కడ లేడు. భ్రమది, పాపం వల్ల కలిగే భ్రమది. మనలో ఉన్న పాపం వల్ల అనిపిస్తుంది, నాకు ఐఆమ్ పర్ఫెక్ట్, నో డాట్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏ మచ్చ లేదో మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి. 18వ వచనం చదువుదాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. నీకు బట్టలు లేవు కదా, నా దృష్టిలో నీకు బట్టలు లేవుగా. నా వర్షం మీరు ఫాలో అవ్వండి. నా దృష్టిలో నీకు బట్టలు ఎలాగుందో, దిగంబడు కదా, నీకు తెల్లని వస్త్రాలు ఇస్తా, నా దగ్గర కొనుక్కో. ఇంకేమన్నాడు? నీ కను దృష్టికి నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకు నా దగ్గర కొనుక్కో. నీ సిగ్గు కలగకుండా తెల్లని ధరించుకున్నట్టుకు తెల్లని బంగారపు వస్త్రాలకు కలిగేటట్లుగా నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. తెల్లని వస్త్రము. రెండవది ఏమన్నాడు? కాటుక. ఈ రెండు నా దగ్గర కొనుక్కో అన్నాడు. ఏంటి దాని అర్థం? ఏమి ఉండొచ్చు? ఈ తెల్లని వస్త్రాలు అంటే నీతి క్రియలండి. ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే, మరియు ఆమె ధరించుకున్నటకు
ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే దేవుడిచ్చేటువంటి ఆ ఇన్విజిబుల్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటట? పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ కాటుక దేనికి వాడతారు? కంటికి. కంటి యొక్క ఆరోగ్యం కొరకు, మెరుగైనటువంటి దృష్టి కొరకు పెడతారు. కంటి యొక్క ఆరోగ్యం అంటే నలకలబడినా, ఎలాంటి వ్యర్థమైన పొరలున్నా, ఇంకా కంటి సంబంధమైన ఏదైనా సమస్య ఉన్నా అవన్నీ కూడా ఈ కాటుక అనేటువంటిది ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. దాన్ని అందుకొరకు ఉపయోగించేవాడు. అది ఎందుకు ఈ మాట ఈ సంఘం దగ్గర ప్రస్తావించాడు అంటే, ఇక్కడ కాటుక తయారు చేసేటువంటి కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి అట ఈ లవోదిక ప్రాంతంలో. దాన్ని బట్టి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి బాగా ధనవంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ ధనాన్ని బట్టి అన్ని మాకు ఉన్నాయని అనుకుంటున్నారు తప్ప క్రీస్తుకు వాళ్ళు విలువనివ్వకుండా వాళ్ళు లోపంలో పడిపోయారు మళ్ళీ మనలాగానే. అందుకని వాళ్ళు ఏదైతే చూసుకుని అక్కడ మిడిసిపడుతూ భ్రమపడతా ఉన్నారో దానినే దేవుడు గుర్తు చేస్తూ, నీ దగ్గర ఉన్న కాటుకు కాదు, నా దగ్గర కాటుకుని దాన్ని కొనుక్కో అన్నాడు. నీ దగ్గర ఉన్న ధనం కాదు, నువ్వు ధరించే వస్త్రాలు కాదు, నేనిచ్చే నిజమైనటువంటి వస్త్రాలని వాటిని నువ్వు కొనుక్కో అన్నాడు. ఏంటి మరి కాటుక అంటే ఏంటి? 119వ కీర్తన 17-18 వచనాలు మనం చదివితే, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇప్పుడు కన్నులు తెరవబడాలి అంటే ఏది కారణం? ఇక్కడ వాక్యమే కదా. అంటే ఇప్పుడు కాటు కొనుక్కోమన్నాడు అంటే దేని కొనుక్కోమని? అంటే మన జీవితానికి వాక్యము, నీతి క్రియలు, వాక్యము, నీతి క్రియలు, వీటికి మించింది ఏదైనా వేస్ట్ అయ్యిందా? గ్రంథంలోకి వచ్చేయండి. ఇప్పుడు 3వ అధ్యాయం 18వ వచనంలో చివరి మాట చదువుతూ ముందుకెళదాం. నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చునిన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రభువుగా ఒప్పుకున్నటువంటి మనము ప్రభువు చిత్తాన్ని అనుదినం మన జీవితంలో కొనసాగిస్తే ఆయన ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే, నేను వస్తాను, మీతో కూడా కలిసి భోజనం చేసి అందరం కలిసి ఉందాము. అప్పుడేం చేస్తానంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నట్లుగా నిన్ను కూడా కూర్చుండనిస్తాను. లేకపోతే ముందే ఉంది ఉమ్మేసేస్తా, చాలా ఒక్క మాట చాలు అని దేవుడు చూసాడు అనుకోండి, ఇంకేమన్నా మన బతుకు. ఉమ్ము ఏ విధంగా బయట పారవేయబడినప్పుడు వెంటనే ఎండక ఎండి గాలికి ఆరి అదృశ్యమైపోతుందో, మన బ్రతుకులు క్షణాల్లో అంత అదృశ్యమైపోతాయి. ఇంకంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు ఇక. కాబట్టి ఏదో ప్రభువుని ఒప్పుకుందామంటే ఒప్పుకోవటం కాదు, అది నోటి మాటలు క్యాజువల్గా చెప్పుకునే ఊత పదం కాదు. అది మన లైఫ్కి సంబంధించిన, క్రిస్టియన్ లైఫ్కి సంబంధించినటువంటి నిర్ణయం. అది ఈ అనౌన్స్మెంట్. అది నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు నా ప్రభువుగా అంగీకరించాను, నా బ్రతుకు కాలమంతా ఆయన యొక్క మాట ప్రకారం జీవిస్తాను. ఆ జీవించేదానికి ఇప్పటికైనా జరిగిన లోపాలను పక్కన పెట్టి జరగవలసిన దాని గురించి ప్రభు యొక్క పాదాల చెంత మనం మోకరిల్లి ఆయన క్షమించమని అడిగి ఆయన యొక్క మాటల కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన అన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. ముందు మనం పిలిపిలో చదువుకున్న అదే మాట, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను యేసు ప్రభు అని ఒప్పుకునేటట్లుగా దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు. అది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని జరిగించకుండా తిరిగి మరలా మనం
త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మందజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియకనేమి ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలా. అయిపోయింది, వదిలేసండి. ఇక మళ్ళీ మొహమాటాలకు పోకండి. ఇంకా ఏదో నష్టం వచ్చేద్దాం ఫీల్ కాకండి. అంతకంటే ఎక్కువ రెట్టింపు దేవుడు ఇస్తాడు. నిజంగా దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనం మనసు పెట్టి చూడగలిగితే నీ కన్నులు తెరవబడతాయి. నీ హృదయము మరింత విశ్వాసంతో ఉప్పొంగుతుంది. దానివల్ల కలిగేటువంటి అమిత ఆనందం ఎక్కడ మనకు దొరకంది, ఎక్కడ కొనలేంది. కాబట్టి ప్రభువును ఒప్పుకున్నటువంటి మనము ఆ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే వారిగా మన జీవితాలను నడిపించుకుంటే మంచిది. ఒకవేళ ఎవరైనా ప్రభువును ఎరగమన్నట్లుగా జీవిస్తే దాన్ని కూడా యేసు ప్రభు ఫైనల్ టచింగ్ ఇచ్చేశారు. ఏంటో తెలుసా? అది మనుషుల ఎదుట ఎవడ నన్ను ఒప్పుకొనునో నేను వాడిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటా. ఆ రోజున, ఏ రోజున? తీర్పు దినాన. వెరీ గుడ్, తీర్పు దినాన. మనుషుల ఎదుట ఎవడైతే ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఐఆమ్ క్రిస్టియన్, నాకు యేసుక్రీస్తు ప్రభు, ఆయన చెప్పింది వరకే నేను చేస్తాను అన్నట్లుగా ప్రతి పరిస్థితిలో యేసు ప్రభువును నువ్వు ప్రతిబింబింపజేసావు. ఇక్కడ ఇండైరెక్ట్ నువ్వు ఒప్పుకున్నావా, వాడు కనబడ్డాడు నీ జీవితంలో ప్రభువు, అప్పుడు ఆయన కూడా ఆ రోజు ఏం చేస్తాడంట, ప్రభువా నిజమేనా, తండ్రి నిజమేనా, ఆయన ఇదిగో ఈ కుమారుడు ఒక ఫలాని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నన్ను మహింపరిచాడు, నీ చిత్తం ప్రకారమే జీవించాడు అని చెప్పేసి ఒప్పుకొని అక్కడ ఆయన ముందు గొప్పగా మాట్లాడతాడు మన ముందు. వాళ్ళ మనుషులు ఎదుట బిడిపడి జడిసి జంకి మొహమాటంతో ప్రభువుని ఎరగమన్నట్లు ఇక్కడ నటించామనుకోండి, అక్కడ ఏమంటాడు తెలుసా? రోజున వీళ్ళెవరు నాకు కూడా తెలియదు అంటాడు, మొహమాట చేసుకొని. ఎవడు చెప్పుకుంటావు? అక్కడ ఉన్న మధ్యవర్తులు కానీ, లంచాలిత్తే పనులు చేసేవాళ్ళు కానీ, ఏమండి మన కులపోడు కానీ, మన పార్టీ నాయకుడు కానీ ఎవడున్నాడు అక్కడ? ప్రభు ఒకడే దిక్కు. దేవదూతలకు ఏముండదు, ఎవరు అసలు మాట్లాడటకుండదు. ఇక ఆయన దయగల చూపుతో చూస్తే ఈయన కనికరింపబడటం, లేదు అంటే పొండి అన్నాడు అంటే మాత్రం ఇది వేరే ఆప్షన్ లేదు. కాబట్టి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి హృదయాల్లో. ప్రతిష్ఠించుకోవడం అంటే ప్రత్యేకమైన స్థానాన్ని మన జీవితంలో దేవుడికి ఇవ్వటం, వాక్యానికి ఇవ్వటం. అలాగన ప్రభువు ద్వారా విశ్వసించే వారికి ఎలాంటి మహిమైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ మహిమను పొందేవారిగా మరి దేవుడు మనల్ని అందరినీ వాక్యం ద్వారా సరిచేసి పరిపూర్ణతకు నడిపించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు.